నీ ఎంటైర్ లైఫ్లో నీ బెస్ట్ డే ఏంటో చెప్పనా? నీ కోసం ఎవడు రాడు, నీ కష్టాలు నువ్వే పడాలి అని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అదే నీ బెస్ట్ డే. ఇది నమ్ము. ఇన్ కేస్ ఇది నువ్వు నమ్మడం లేదంటే మేబీ నీకు లైఫ్లో ఇంకా సరైన దెబ్బ తగిలి ఉండకపోవచ్చు. అలాంటి దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని రియలైజ్ అవుతావు. ప్రతి ఒక్కరి లైఫ్లో కింద పడే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరిని చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావో, లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, లవ్, ఇలా ఎవరైనా సరే, నువ్వు కింద పడ్డ రోజు నీ చుట్టూ ఎవడు ఉండడు. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎవరినైనా అరే మామ ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నా ఒక చెయ్యి ఇచ్చి ఆదుకోరా అంటే ఎవడు రాడు. ఆ సిచ్యువేషన్లో నీకెవడు కనిపించడు కూడా. ఎవడు నీకు హెల్ప్ చేయకపోగా రిటర్న్ నీకు కామెంట్ చేస్తారు. ఎలా అంటే అరే ఏంట్రా ఇది, ఊరికే ఫోన్ చేయకు, నేను బిజీ ఉన్నా అంటాడు. ఇంకొకడైతే వీడికి ఇలా జరగాల్సిందే అంటాడు. అసలు వీటన్నిటికంటే నిన్ను చూసి చూన్నట్టు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. అందుకే నీ లైఫ్లో ఎంత వీలైతే అంత తొందరగా ఈ నిజం తెలుసుకో. ఏదైనా సరే నువ్వు బాగున్నంత వరకే ఎవరైనా. నీ లైఫ్ రిస్క్లో ఉందంటే ఎవడూ రాడు. ఈ సమాజం నుంచి నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ ప్రాబ్లమ్స్ని నువ్వే సాల్వ్ చేసుకోవడం అలవాటు చేసుకో. ఎవ్వడి మీద డిపెండ్ అవ్వద్దు. ఇదే అలవాటు చేసుకో, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. వేరే ఆప్షన్ లేదు. విన్నింగ్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫైటింగ్. అందరికీ ఒక పేరు ఉంటుంది. అది మన ఐడెంటిటీ కోసం మన పేరెంట్స్ పెడతారు. ఆ ఐడెంటిటీని బ్రాండ్ నేమ్గా మార్చుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. లైక్ రతన్ టాటా, అంబానీ, అదానీ వీళ్ళంతా సక్సెస్ కాకపోయి ఉంటే ఇవి పేర్లుగానే మిగిలిపోయేవి. ఇప్పుడు అవి పేర్లు కాదు, బ్రాండ్. ఆ నేమ్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మీ నేమ్కి కూడా ఇలా బ్రాండ్ కావాలంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. నీ లైఫ్లో నీ అనుకున్న వాళ్ళకి మీరొక ఫినాన్షియల్ వాళ్ళలా ఉండాలి. నువ్వు ఏదైనా సాధించాలి అని నువ్వు అనుకున్న రోజు నుంచి నిన్ను ఆపడానికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ నీకోసం ఎదురు చూస్తుంటాయి. నెపోటిజం, ఏరియా ఫీలింగ్, రిలేటివ్స్ కామెంట్స్, బాడీ షేమింగ్, నీ లొకేషన్ని బట్టి రకరకాలుగా నిన్ను ఆపడానికి చాలా ప్రాబ్లమ్స్ రెడీగా ఉంటాయి. ఫన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నీ గోల్స్ మీదనే నీ ఫోకస్ ఉండాలి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ కావు అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ కష్టమైంది ఏంటంటే బిగినింగ్. ఏదైనా మొదలు పెట్టాలంటే చాలా కష్టం. కొంతమంది అయితే ఒక స్టేజ్కి వచ్చాక సొంతంగా ఏం చేయలేరు. అది అసలు మంచిదే కాదు. మా నాన్న నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు. నీ లైఫ్లో నువ్వు ఏదైనా వరస్ట్గా పర్ఫామ్ చేసావంటే నువ్వు అసలు బాధపడద్దు, నువ్వు సరైన దారిలోనే ఉన్నావు అనుకో అని చెప్పారు. నాకు అర్థం కాలేదు అప్పుడు. ఈ మధ్య నాకు ఒక గట్టి ఫెయిల్యూర్ తగిలింది. కొంచెం బాధ అనిపించింది. ఆలోచిస్తూ ఉన్నా. మా నాన్న నన్ను చూసి పక్కన కూర్చొని కంగ్రాట్స్ చెప్పారు. ఏంటి, నేను ఒక పనిలో ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే కంగ్రాట్స్ చెప్పావేంటి అని అడిగా. మా నాన్న ఇలా అన్నాడు, స్కూల్కు నువ్వు వెళ్ళినప్పుడు అందరిలా కాకుండా ఏడుస్తూ వెళ్ళావు, నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. నీ కాలేజ్ డేస్లో నీ స్పీచ్లు చాలా వరస్ట్గా ఉండేవి. నీ ఫస్ట్ బైక్ రైడ్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి లైఫ్లో అయినా బిగినింగ్ వరస్ట్గానే ఉంటుంది. ఇదేదో మొదలు పెట్టా అంటున్నావు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అన్నింటికీ బిగినింగ్ వరస్ట్గానే ఉంటుంది. ఆ తర్వాతే సక్సెస్ వస్తుంది. బాధపడటం ఆపి పని చేసుకో అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మనం మొదలు పెడుతున్నామంటే 100% స్కిల్తో మనం మొదలు పెట్టాం. ఒక్కసారి మనం మొదలు పెట్టాక తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉందనేది. ఎక్కడ తప్పు చేసాం, నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకుంటాం. ఒక పని మొదలు పెట్టగానే సక్సెస్ నీ వెనకాల పరిగెత్తుకుంటూ రాదు. మనమే దాన్ని వెతుక్కుంటూ పోవాలి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకడు పనే మొదలు పెట్టడు, ఇంకొకడు ఒక పనిని మొదలుపెట్టి మధ్యలోనే గివప్ ఇస్తాడు. వాడు ఆల్మోస్ట్ సక్సెస్కి దగ్గరికి వచ్చింటాడు. ఎలా చెప్పాలంటే, ఒక 100 కిలోమీటర్లు నడిచి ఇంత దూరం వచ్చి ఒక మలుపు తిరిగితేనే సక్సెస్ అక్కడే ఉంటుంది. కానీ వీడికి ఓపిక, నమ్మకం లేక సక్సెస్ ఇక్కడ లేదని చెప్పి దాని పక్కకే వచ్చి ఆగిపోతాడు. ఆ మలుపు తిరిగితేనే సక్సెస్ ఉంటుంది, కానీ వాడు అక్కడే ఆగిపోతాడు. గుర్తుపెట్టుకో, సక్సెస్ అనేది స్విగ్గీ, జొమాటోలో వచ్చే బిర్యానీ ప్యాకెట్ కాదు. చిల్లర పడేస్తే 30 నిమిషాల్లో నీ గేటు ముందు ఉండడానికి. సక్సెస్ కావాలంటే చెమట పట్టాలి, షర్టు నలగాలి, 10 మందిలో అవమానపడాలి. అప్పుడు కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. అది వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. ఓపిక, సహనం, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే ఒకరోజు సక్సెస్ నీ తలుపు తడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.